వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహిళల సాధికారితతోనే సమాజ అభివృద్ధి. మంత్రి ఎస్ఎండి ఫరూక్. ప్రతి రంగంలో మహిళలకు సమాన అవకాశాలే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వేద జ్ఞాన సరస్వతి హోమం. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లను పంపిణీ చేసిన ఆర్య వైశ్య సంఘం నాయకులు. చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి, లక్ష్య సాధనపై దృఢ సంకల్పం కలిగిన వ్యక్తిగా గుర్తింపు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి. మహిళా దినోత్సవం ప్రత్యేక కథనం. నంద్యాల పెయింటింగ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చిత్రకళా శైలికి మార్గదర్శకుడు దామూర్ల రామారావు 129వ జయంతి వేడుకలు ఘనంగా నివాళులు. నంద్యాల జిల్లా డోన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులను ఆదేశాలు. గుడ్డు ధర తగ్గిపోవడంతో వెలవెలబోతున్న షాపులు. పౌల్ట్రీ రంగంపై యుద్ధం ఎఫెక్ట్. నిలిచిపోయిన ఎగుమతులు. గుడ్డు ధర లేకపోవడంతో రైతన్న ఆవేదన. నంద్యాల చెరువు కట్టులో చిన్నారుల ప్రాణాలతో. ఆట చెరువులో ట్రైనింగ్ చిన్నారుల ప్రాణాలకు ముప్పు. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? మహిళా నాయకత్వానికి నిలవెత్తుగా నిలుస్తున్న నాయకురాల్లో ఒకరు ఎమ్మెల్యే బోమ అఖిలప్రియ. నాయకురాలుగా ఎదిగి ప్రజలకు సేవ చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు ఎమ్మెల్యే బోమ అఖిలప్రియ. మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు రావడమే సమాజ పురోగతికి పునాది అని జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చదువు మనిషి జీవితాన్ని మార్చగల శక్తి అని పేర్కొన్నారు. విద్య లేనివాడు ప్రపంచంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేడని, ప్రతి కుటుంబం పిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మహిళల విద్య అభివృద్ధి ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల చదువును ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతిలో చాలా మంది మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు. వివాహం అయిన తర్వాత కూడా పిల్లలను చూసుకుంటూ చదువు కొనసాగిస్తూ పరీక్షలకు హాజరవుతున్న మహిళల పట్టుదల అభినందనీయమన్నారు. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన డిఎస్సి పరీక్షలను మళ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్ లో కూడా మీకు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. పొదుపు సంఘాలు ఇంకా ఐక్యంగా బలపడాలి అనేటువంటి అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళలు కూడా ఇదే కాకుండా ఆఖరికి డ్రోన్లకు సంబంధించినటువంటి మా యొక్క శాఖలకు సంబంధించిన డ్రోన్లు ఉంటే ఆ డ్రోన్లకు సంబంధించి కూడా మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాలి. మహిళలకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ డ్రోన్లను ఎట్లా ఆపరేట్ చేస్తారు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ పిచికారి కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ ఏ విధంగా చేయాలని వాటిని కూడా మహిళలకి ఇవ్వమని చెప్పి మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. మొట్టమొదట భారతదేశ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మహిళను స్పీకర్గా ప్రతిభా భారతి గారిని కూడా నిలబెట్టడం జరిగింది. ఈరోజు మీరు ప్రశ్నించే గొంతులు ప్రశ్నించే గొంతు కూడా మహిళలు అవుతా ఉన్నారు. మహిళలకు మళ్ళీ రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి. మీ హక్కుల కోసం కూడా పోరాడుతూ ఉన్నారు. ఈ రోజు మీ మీద అభిమానంతో స్త్రీ శక్తి అనేటువంటి పథకాలు తీసుకొచ్చి మహిళలకు ఈరోజు కోట్లాది రూపాయలు ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే మీ కుటుంబాల దగ్గరికి కానీ, మీ తల్లిదండ్రుల దగ్గరికి కానీ, బంధువుల ఇంటికి పోవాలంటే కూడా పేదవాళ్ళు సైతం ఈరోజు స్త్రీ శక్తి బస్సులు పోయి
బ్రహ్మాండమైనటువంటి ఆదరణ కూడా జరిగింది. ఈరోజు మీరు దీనివల్ల ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి విషయంలో ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా కానీ కూడా మీకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు ఇంకా బయటికి రావాలి. మీరందరూ ఇంటికే పరిమితం కాకుండా మీలో ఉండేటువంటి సృజన, ఇందాకే మహిళా సంఘాలు కూడా చాలా మంది బయట కొన్ని స్టాల్స్ పెట్టారు. అంటే ఆర్గానిక్ ఏ విధంగా మేము చేస్తూ ఉన్నాము, ఆర్గానిక్ వంటలతో మేము ఈరోజు సపరేట్ అయినటువంటి పిల్లలకు సంబంధించిన పిండి పదార్థాలు కావచ్చు, ఇంకా వంటలు కావచ్చు, అవన్నీ కూడా కొంతమంది రైతులుగా కూడా మారారు. చాలా మంది కూడా రైతులుగా మారి మహిళలు కూడా ఈరోజు మగవారే కాదు, మేము వ్యవసాయం చేయగలుగుతాము, మేము మీకంటే పోటీగా మంచి పంటలు పండిస్తామని చెప్పి ఈరోజు గ్రామాలలో కూడా మహిళా సంఘాలు కావచ్చు, గ్రామీణ కావచ్చు, అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీకు అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవం చేసుకోవాలని, ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, మీరందరూ కూడా పైకి రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మీ యొక్క అనుమతితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. నంద్యాల శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నందు వేద జ్ఞాన సరస్వతి హోమం నిర్వహించారు. నంద్యాలలో 8, 9, 10 తరగతి చదువుతున్న హిందూ విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని కోరుతూ జ్ఞాన అభివృద్ధి మరియు మేధస్ పెంపొందించుటకై ఆలయంలో జ్ఞాన సరస్వతి హోమం నిర్వహించారు. శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సరస్వతి అలంకారం నిర్వహించారు. అనంతరం నంద్యాల బుక్ స్టోర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోమంలో పాల్గొన్న విద్యార్థులకు అమ్మవారి కంకణంతో పాటు ఎగ్జామ్ ప్యాడ్, పెన్ను మరియు స్కేల్ అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆలయంలో పలువురు మహిళలకు శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం నాయకులు బైసాని రామశేషు, త్రివిక్రమ్, హిందూమతి తదితరులు పాల్గొన్నారు. వాసవి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ, నంద్యాల పట్టణ ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుచున్నాము. అలాగే ఈరోజు మన అమ్మవారిలో మేధ జ్ఞాన సరస్వతి హోమం జరుగుతుంది. ఈ హోమానికి ప్రతి ఒక్కరు పిల్లలు అందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. వాళ్లకు చదువులో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. గత 6 సంవత్సరాల నుంచి మన నంద్యాల ఆర్య వైశ్య సంఘం తరఫున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సన్నిధిలో సరస్వతి హోమాన్ని అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దీనికి ఒక ముఖ్య కారణం ఏమంటే, మన పిల్లలు అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క సరస్వతి హోమంలో పాల్గొని వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకి కారణం కావాలని చెప్పేసి, అలాగే అమ్మవారి పూజలో పెట్టిన దారము, ప్యాడు, అట్ట, పెన్సిలు, పెన్ను, పరీక్షలకి ఏదైతే అవసరమో పిల్లలకి అవన్నీ ఈరోజు నంద్యాల బుక్ స్టోర్స్ అసోసియేషన్ వారి ద్వారా ఇవ్వడము, అలాగే మన అధ్యక్షులు శ్రీ భవనాసి శ్రీనివాస మరియు వారి తమ్ముడు నాగమహేష్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వచ్చిన హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వారి భోజన సదుపాయం కూడా వారి ద్వారా ప్రతి సంవత్సరం నిత్యము జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ హోమంలో పాల్గొన్న పిల్లలు కూడా చాలా మంది వచ్చి మాకు మళ్ళీ తెలపడం కూడా జరుగుతుంది. మేము చాలా చక్కగా రాసాము, మాకు జేఈ, ఐఐటీలో కూడా మంచి మార్కులు సాధించాము, కేవలం మన అమ్మవారి కృప వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంది. తదుపరి కూడా మా పిల్లల్ని కూడా, మా తమ్ముళ్ళని చెల్లెని కూడా పంపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇలాగే అమ్మవారి ఆశీస్సులు మన యొక్క హిందువుల మీద, ముఖ్యంగా ఆర్యవైశ్యుల మీద మెండుగా ఉండి వారి కుటుంబాలని కాపాడాలని చెప్పేసి ఆర్య వైశ్య సంఘం తరఫున మరీ వేడుకుంటూ కోరుకుంటూ జై వాసవి. జై వాసవి. శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో బుక్ స్టోర్స్ అసోసియేషన్ సహకారంతో శ్రీ భవన శ్రీనివాస్ మహేష్ భవన చైత్ర సౌజన్యంతో ఆర్య వైశ్య సంఘం సహకారంతో గత 6-7 సంవత్సరాలుగా వేద జ్ఞాన సరస్వతి హోమం చేస్తున్నాము. దీని కాన్సెప్ట్ నంద్యాల పట్టణ పరిసర ప్రాంత విద్యార్థులు ఇక్కడ హోమంలో పాల్గొని కంకణము, అయ్యవారితో కంకణము ధరించి పరీక్ష రాస్తే చాలా మంచిగా ఉండే ఉద్దేశంతో ఒక 7 సంవత్సరాలు స్టార్ట్ చేయడం జరిగింది. మంచిగా చాలా మంది ఇక్కడ పాల్గొన్నవారు
ప్రథమ స్థానం ఉత్తీర్ణయి చాలా వాళ్ళ అనుభవాలు తెలియజేయడం. అలాగే మా వాసవాద సంఘం ఆధ్వర్యంలో 10th ఇంటర్ ఉత్తమ మార్కులు సాధించిన వాళ్ళని కూడా ప్రోత్సహించిన ఉద్దేశంతో మన వారికి కూడా సన్మానాలు చేస్తున్నాము, ప్రశంసా పత్రము. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రాంత పరిసర ప్రజలందరూ ఉపయోగించుకొని అమ్మవారికి ఉపాధి కావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో హిందువులందరూ పాల్గొస్తున్నాం, కుల మతాల సంబంధం లేదు, అందరూ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను ఘనంగా జరుపుకుంటారు. మహిళల సాధికారత, మానవ హక్కులు, సమాజ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తు చేసే ఈ ప్రత్యేక దినాన అనేక రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటారు. అలాంటి ప్రేరణాత్మక మహిళల్లో ఒకరు జిల్లా కలెక్టర్ రాజకుమారి. కష్టపడి చదివి స్వయం కృషితో ఎదిగి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి మహిళలను ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ రాజకుమారి చిన్నతనం నుండి చదువుపై ఆసక్తి, లక్ష్య సాధనపై దృఢ సంకల్పం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ విద్యను కొనసాగించారు. క్రమశిక్షణ, పట్టుదల, కఠోర శ్రమతో ఉన్న విద్యను పూర్తి చేసి సివిల్ సర్వీస్లో విజయం సాధించారు. తన లక్ష్యం ప్రజలకు సేవ చేయడమేనని భావించిన ఆమె చివరకు నంద్యాల డిస్టిక్ జిల్లా కలెక్టర్గా నియమితులై ప్రజా సేవలో ముందంజలో ఉన్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకుమారి ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హులైన వ్యక్తికి చేరేలా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం, పేదలకు సంక్షేమ పథకాల అమలు, విద్యార్థుల కోసం విద్యా అవగాహన కార్యక్రమాలు, గ్రామీణ అభివృద్ధి పనులకు వేగం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాజకుమారి మహిళలకు ప్రోత్సాహకరమైన సందేశం ఇచ్చారు. మహిళలు సంకల్పంతో ముందుకు వస్తే సాధించలేనిది ఏదీ లేదు. కష్టపడి చదివి లక్ష్యాన్ని నమ్మితే ప్రతి మహిళ కూడా ఉన్నత స్థాయికి చేరుకోగలదు అని పేర్కొన్నారు. మహిళలు విద్య, ఉద్యోగం, పరిపాలన, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆమె సూచించారు. యువతకు ఆదర్శం, స్వయం కృషితో ఎదిగి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజకుమారి యువతకు, ముఖ్యంగా బాలికలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టపడితే విజయాన్ని సాధించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రయాణం మహిళలకు గొప్ప ప్రేరణ. చిన్నతనం నుంచి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న ఆమె మహిళలు సంకల్పంతో ముందుకు వస్తే సాధించలేనిది ఏదీ లేదని చెబుతూ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారు. పేరు మీద రాయమంటారు. మీరు అడుగుతుంటే ప్రముఖ భారతీయ చిత్రకారుడు, ఆంధ్ర చిత్రకళా శైలికి మార్గదర్శకుడు దామూర్ల రామారావు 129వ జయంతిని నంద్యాల పెయింటింగ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. అసోసియేషన్ కార్యాలయంలో దామూర్ల రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 28 ఏళ్ల వయసులోనే రాజా రవివర్మ శైలితో ప్రభావితమైన పాఠ్య భారతీయ కళా సంప్రదాయాలను మిళితం చేసి అద్భుతమైన చిత్రాలను సృష్టించిన గొప్ప కళాకారుడు రామారావు అని కొనియాడారు. ఆయన చిత్రించిన ఆంధ్ర శైలి చిత్రకళ, ప్రకృతి దృశ్యాలు, పౌరాణిక, సాంఘిక చిత్రాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయన్నారు. రాజమండ్రిలో దామూర్ల పేరును ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ఆర్ట్ గ్యాలరీ నిర్వహించిందన్నారు. ఆయన చిత్రించిన కృష్ణలీల, గోదావరి
ఆఫ్ ఈస్టర్ గాడ్స్, మిల్క్ మేడ్స్ ఆఫ్ ది కతియావాల్, నంది పూజ తదితర చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టాయన్నారు. దామూర్ల అడుగు జాడల్లో ప్రతి చిత్రకారుడు నడవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కోటేష్, రాముడు, వాసు, విజయ, శ్రీను, ధనరాజు, నరసింహ, రాజారాం తదితర చిత్రకారులు పాల్గొన్నారు. డ్రాయింగ్ మాస్టర్ అనమాట, అన్ని మెరుగుదల నేర్పిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత అక్కడికి ఒక డ్రాయింగ్ టీచర్ వచ్చినాడు. డ్రాయింగ్ టీచర్ హాస్పిటల్ కూల్డ్రే అనే ఆన్లేదు. అతని ఇతని కళలను చూసి ఇతను మంచి అభివృద్ధిలోకి వస్తాడనే ఉద్దేశంతో అతను తీసుకుపోయి ముప్పైలో జేజెస్ ఆర్ట్ స్కూల్లో చేర్పించినాడు. జేజే ఆర్ట్ స్కూల్లో చేర్పించినప్పుడు అతని కళకు కాలేజ్ ప్రిన్సిపల్ చూసి ఇతను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాకుండా థర్డ్ ఇయర్లో వేస్తే మంచిదని దాన్ని థర్డ్ ఇయర్లో వేశారు. ఫైనల్ అయిపోయేసరికి అతను గోల్డ్ మెడలిస్ట్ అయ్యి వెంటనే అక్కడ పూణేలో వైస్ ప్రిన్సిపల్గా జాబ్ పొందాడు. జాబ్ కొట్టిన తర్వాత అతని జాబ్ కూడా ఇష్టం లేక నా రాజమండ్రిలో సొంత కళతో నా ఊళ్ళో ఉద్దేశంతో అక్కడ వచ్చి స్కూల్ స్థాపించి అక్కడ విద్యార్థులకు యవనస్తులకు అందరికీ ఎంకరేజ్మెంట్ చేస్తూ కొంచెం అభివృద్ధి చేస్తూ ఒక పాఠశాలను కూడా నిర్మించినాడు. నిర్మించిన తర్వాత అతను ఆర్ట్ గ్యాలరీ నిర్మించినాడు. మొత్తానికి ప్రభుత్వం బాగా గుర్తించి అతను దేశ విదేశాలలో ఎక్కడెక్కడో అన్ని మంచి మంచి అవార్డ్స్ పేరు ప్రఖ్యాతలు జరుగుతున్నాడు. అప్పుడు ప్రభుత్వం గ్రహించి అతనికి పేరు మీద ఒక కళామందిరాన్ని అంటే ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తుంది. ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అది గోదావరిలో ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. ఇప్పటికీ బాగా మెయింటైన్ అవుతుంది. దేశపరంగా అయితే మన తెలుగు రాష్ట్రంలో మొదటి ఆర్టిస్ట్ అన్నమాట. ఆ తర్వాత మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి చిత్రకళ గురించి చిత్రకళాకారులు వేరే దేశంలో పెయింటింగ్ చేసినాడు. మన రాష్ట్రం నుంచి తొలిసారిగా అన్నమాట వాళ్ళు పోయి చిత్రలేఖనం అంటే మన రామరామరావు మొదటి ఆర్టిస్ట్. ఈయన చాలా చిన్న వయసులో కూడా చనిపోవడం జరిగిందన్నమాట. తదనంతరం వీళ్ళ భార్య కూడా చిత్రలేఖనంలో నేర్పించి వాళ్ళ భార్య కూడా గవర్నమెంట్ టీచర్ పోస్టు ఇప్పించినారు అన్నమాట. ఈయన డైరెక్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మను లైవ్లో వేసేసినాడు. డైరెక్ట్ ఒక మీటింగ్ సమావేశం రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మను డైరెక్ట్ లైవ్ వేసినాడు. ఆ లైవ్ వేసిన బొమ్మను రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అడిగినారు, నాకు ఈ బొమ్మ చిత్రపటాన్ని ఇవ్వండి, నేను ఇంట్లో పెట్టుకున్నాను. అప్పుడు లేకుండా ఆయన దగ్గర పెట్టుకొని ఈయనది విజయనగరంలో బీజం ఉంది. రామారావుది విజయనగరంలో బీజం ఉంది. ఆ బీజంతో రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మ వేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఈ నెల 9వ తేదీ డోన్ మండల కొత్త బురుజు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జరగనున్న నేపథ్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను సమగ్రంగా ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త బురుజు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమం నిర్వహించనున్న ప్రదేశాలు ఎల్లిప్యాడ్ మైదానం, సభాస్థలి తదితర ప్రాంతాలను ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ శోరన్ సందర్శించి అధికారులను పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాట్లు, భద్రత చర్యలు, వాహనాల పార్కింగ్, తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు నిర్వహించనున్న అడ్వాన్స్ సెక్యూరిటీ లీజియన్స్ సర్వేకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై ట్రయల్ రన్ నిర్వహించగా వాటిని కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసులు శాఖ అధికారులను సూచించారు.
కోడిగుడ్డు ధరలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం పౌల్ట్రీ రంగంపైన పడింది. దీనివల్ల ఎగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో గుడ్లు ధరలు తగ్గిపోయాయి. వరుస నష్టాలు చవిచూస్తున్న రైతులను ప్రస్తుతం తగిన ధరలు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో పడేసింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో గుడ్ల ధర 4.50 పైసలు ఉండేది. డిసెంబర్, జనవరి నెలలో ₹6.50 పలికింది. దీంతో ఈ 2 మాసాల్లో మేత ధరలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయింది. ప్రస్తుతం ధర ₹3.50 మాత్రమే ఉంది. దీంతో రైతులకు నిర్వహణ ఖర్చుల సంగతి పక్కన పెడితే కనీసం దానా ఖర్చులు కూడా రావడం లేదని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. వేసవి కాలంలో గుడ్లు దిగుబడి తగ్గడంతో పాటు కోళ్లు చనిపోవడం వల్ల పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలు పాలయ్యారు. నంద్యాల పట్టణంలోని చెరువు కట్ట వద్ద చిన్నారులకు చెరువులో ఈత మరియు బోటింగ్ తరహా శిక్షణ ఇస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సరైన భద్రత ఏర్పాట్లు లేకుండా చిన్నారులను నీటిలోకి దింపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సేఫ్టీ జాకెట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ట్రైనింగ్ ఇవ్వడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ సమయంలో అక్కడ సరైన రక్షణ చర్యలు కనిపించకపోవడం తల్లిదండ్రుల్లో భయోందోళనను కలిగిస్తుంది. సాధారణంగా నీటిలో శిక్షణ ఇవ్వాలంటే తప్పనిసరిగా సేఫ్టీ జాకెట్లు, లైఫ్ బాయ్లు, రక్షణ పడవలు వంటి భద్రతా సామగ్రి ఉండాలి. అయితే అక్కడ ఇవి ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే ఈ శిక్షణ ఇస్తున్న వారు ప్రామాణిక కోచ్లు లేదా ట్రైనర్లు కాదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సంబంధిత క్రీడా శాఖ లేదా స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారా అనే అంశంపై కూడా సందేహాస్పదంగా ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నను ప్రజలు లేవనెత్తుతున్నారు. ఇక స్థానికులు చెబుతున్న ప్రకారం చెరువులో శిక్షణ జరుగుతున్నప్పటికీ అక్కడ తగిన అధికారులు పర్యవేక్షణ కనిపించడం లేదని ఆరోపించారు. చిన్నారుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై వెంటనే అధికారులు స్పందించి పరిశీలన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులు, క్రీడా శాఖ అధికారులు, పోలీస్ శాఖ సిబ్బంది చెరువు వద్ద జరుగుతున్న ట్రైనింగ్ కు అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అవసరమైన నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయుష్ అని కాదు, స్పీడ్ బోట్ పోయిందని వాటి కొడుతుంది. అది ఎంతమంది అని కాపాడుతాడు వాడు. కోసి ఆడున్నాడు, కూర్చొని ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను ఘనంగా జరుపుకుంటారు. మహిళల సాధికారత, సమాన హక్కులు, సమాజ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తు చేసుకునే ఈ ప్రత్యేక దినాన మహిళా నాయకత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్న నాయకురాలలో ఒకరు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువ మహిళా నాయకురాలుగా ఎదిగి ప్రజలకు సేవ చేస్తూ మంచి గుర్తింపు పొందున్నారు. రాజకీయ వారసత్వం, ప్రజాసేవకు ప్రేరణలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రముఖ రాజకీయ నాయకులు అయిన మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కుమార్తె. చిన్నప్పటి నుంచి ప్రజాసేవ వాతావరణంలో పెరిగిన ఆమె వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఆలగడ్డ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆమె మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు. మహిళలు శక్తి, సామర్థ్యాలకు ప్రతీకలు. మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మీరు ఏదైనా కార్యక్రమం మహిళలకు సంబంధించిన ఏదైనా కార్యక్రమం మీరు పెట్టడం ఆలస్యము, తప్పకుండా నా సైడ్ నుంచి
అన్ని విధాలుగా పార్టిసిపేషన్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. నా దాక్షేయం కాదు, నా దయ కాదు, ఇది నా బాధ్యత. ఎందుకంటే నాకు మీకు ఈ ఆలగడ్డకి ఒక తెలియని ఒక బంధము ఏర్పడింది. శోభమ్మ ఇందాక శోభానాగరెడ్డి గారు పేరు చెప్పినారు. చిన్నప్పటి నుంచి కూడా ఆలగడ్డ అంటే మన ఇల్లు, ఆలగడ్డ ప్రజలు మనవాళ్ళు అని చెప్పి అది తెలియకుండా మా మైండ్లో చాలా గట్టిగా స్ట్రాంగ్గా పడిపోయింది. సో అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం జరిగినా కూడా ఇక్కడ రాజకీయాలు మాత్రము ఎటువంటి పరిస్థితులలో మనం కాంప్రమైజ్ కాకుండా ప్రజలకు న్యాయం చేసే విధంగా మనము వెళ్ళాలని చెప్పి ఒక గట్టి నిర్ణయంతో మేము కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కోవడం జరిగింది. శోభమ్మ చనిపోయిన తర్వాత అందరి జీవితాలు మారిపోయినాయి. కానీ గత 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేర్చుకునేది మాత్రము జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగుంటుంది, అధికారం లేనప్పుడు ఒకలాగుంటుంది. అధికారం ఉన్నప్పుడు మర్యాదలు ఉంటాయి, అధికారం లేనప్పుడు బాధలు కష్టాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చూశాను కాబట్టి ఏ విధంగా నేను బ్యాలెన్స్గా ఉండి ముందుకు వెళ్ళాలనేది కూడా నేను ఆలోచించుకోవడం జరుగుతుంది ఎప్పుడు కూడా. మరి ఈరోజు మహిళలు మీరందరూ కూడా ఇంకా పెద్ద శాతంలో మీరందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ కావాలా, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలా. ఇందాక చెప్పినట్టు శోభానాగరెడ్డి గారు మరి ఈ ఇంటర్వ్యూలు పెట్టడానికి ముఖ్య కారకులు కూడా మా మదర్ శోభానాగరెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి తగినట్టుగానే మీరు కంటిన్యూ చేయండి. మధ్యలో మీకు ఏదైనా అవసరం ఉన్నా, కావాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా నా తరపు నుంచి తప్పకుండా 100% సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. టైం దొరుకుతుందో మాతో ఉండడానికి మా మదర్, ఆమె ఎప్పుడు ఏదో ఒకటి వండి పెట్టేది. ఇప్పుడు కూడా అంటే అది ఎక్కువ సార్లు కాదు, నాకు తెలిసి ఒక 10 సార్లు, ఒక 20 సార్లు వండి పెట్టింది మా అమ్మ మా కోసము. కానీ మా లైఫ్ మొత్తంలో ఆమె వండి పెట్టిన సందర్భాలు బాగా గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే మేము గొప్పగా మా అమ్మ మాకు ఎంత టైం లేకపోయినా, ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. మహిళల సాధికారికతోనే సమాజ అభివృద్ధి. మంత్రి ఎస్ఎండి ఫరూక్. ప్రతి రంగంలో మహిళలకు సమాన అవకాశాలే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వేద జ్ఞాన సరస్వతి హోమం. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లను పంపిణీ చేసిన ఆర్య వైశ్య సంఘం నాయకులు. చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి, లక్ష్య సాధనపై దృఢ సంకల్పం కలిగిన వ్యక్తిగా గుర్తింపు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మహిళా దినోత్సవం ప్రత్యేక కథనం. నంద్యాల పెయింటింగ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చిత్రకళా శైలికి మార్గదర్శకుడు దామూర్ల రామారావు 129వ జయంతి వేడుకలు ఘనంగా నివాళులు. నంద్యాల జిల్లా డోన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులను ఆదేశాలు. గుడ్డు ధర తగ్గిపోవడంతో వెలవెలబోతున్న షాపులు. పౌల్ట్రీ రంగంపై యుద్ధం ఎఫెక్ట్. నిలిచిపోయిన ఎగుమతులు. గుడ్డు ధర లేకపోవడంతో రైతన్న ఆవేదన. నంద్యాల చెరువు కట్టలో చిన్నారుల ప్రాణాలతో ఆట చెరువులో ట్రైనింగ్. చిన్నారుల ప్రాణాలకు ముప్పు. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? మహిళా నాయకత్వానికి నిలవెత్తుగా నిలుస్తున్న నాయకురాల్లో ఒకరు ఎమ్మెల్యే బోమ అఖిలప్రియ. నాయకురాలుగా ఎదిగి ప్రజలకు సేవ చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు ఎమ్మెల్యే బోమ అఖిలప్రియ. For more updates, keep watching.